హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో ఒకటే నడుస్తూ ఉండొచ్చండి. ఈధర్ ఎగ్జామ్స్ అయిపోయి ఉండొచ్చు లేదా ఎగ్జామ్స్ నడుస్తుండొచ్చు. మా ఇద్దరు పిల్లల ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి అండి. వాళ్ళిద్దరు 10th ఎగ్జామ్స్ అయితే ఫినిష్ చేస్తారు అండ్ వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్ అనమాట. సో ఒక 10th ఎగ్జామ్స్ అయిపోయినాయి అనేది ఒక పెద్ద మైల్ స్టోన్ లా అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకు. ఎందుకంటే స్కూల్ డేస్ ఆబ్వియస్లీ మన అందరం కూడా ఆ ఫేజ్ నుంచి దాటి వచ్చిన వాళ్ళమే. సో స్కూల్ డేస్ అయిపోయి నౌ దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద కాలేజ్ ఫేజ్, అంటే జూనియర్ కాలేజ్ ఫేజ్ లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. సో స్కూల్ డేస్ అనేవి ఇక్కడతో అయిపోయినాయి. స్కూలింగ్ అనేది మనందరికీ తెలుసు పిల్లల జీవితంలో చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అఫ్కోర్స్ మన జీవితంలో కూడా, ఎందుకంటే మన జీవితం పిల్లల జీవితం ముడిపడే ఉంటాయి కాబట్టి మనం చాలా పాయింట్స్ ని కన్సిడర్ చేస్తూ ఉంటాము. ఏ స్కూలు ఏంటి ఇట్లాంటివన్నీ. సో నేను నా స్కూలింగ్ ఎక్స్పీరియన్స్ ఇవాళ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది చదివితే ఇదిలా ఉంటుంది, అది చదివితే అది అలా ఉంటుంది, నెక్స్ట్ ఫ్యూచర్లో ఇలా అది ప్లస్ అవుతుంది, ఇవన్నీ నేను చెప్పదలుచుకోలేదు. ప్రాక్టికల్గా నేను ఫేస్ చేసినవి, నేను ఎక్స్పీరియన్స్ చేసినవి ఇవాళ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మీ అందరికీ తెలుసు, మేము ఇంతకుముందు సిడ్నీలో ఉండేవాళ్ళము. మేము అక్కడ వెళ్ళినప్పుడే పిల్లల్ని తీసుకొని వెళ్ళాము. 1.5 year బేబీస్ని తీసుకొని వెళ్ళాను నేను. అప్పుడే మేము డిసైడ్ అయ్యామన్నమాట, వాళ్ళ స్కూలింగ్ స్టార్ట్ అయ్యే టైంకి మళ్ళీ ఇండియా తిరిగి వచ్చేయాలి అని చెప్పి. ఎందుకంటే ఆబ్వియస్లీ అక్కడ స్కూలింగ్కి ఇక్కడ స్కూలింగ్కి తేడా ఉంటుంది కాబట్టి మాకు ఎప్పుడు అబ్రాడ్లో సెటిల్ అవ్వాలన్న ఆలోచన ఎప్పుడూ లేదు, మా ఇద్దరికీ లేదు. ఎప్పుడు ఇండియా వచ్చేయాలి, ఇండియాలోనే ఉండాలి, ఇదే మా ఆలోచన, ఇండియాలోనే సెటిల్ అవ్వాలని. సో అందుకని మేము ముందుగానే ఫిక్స్ అయ్యి వెళ్ళాం అనమాట. పిల్లల స్కూలింగ్ టైం కల్లా అయితే ఇండియా వచ్చేయాలి అని. ఎందుకంటే అక్కడ స్కూలింగ్ అంత ఎగ్జామ్స్ అని కానీ అని బుక్స్ అని కానీ ఇట్లాంటి కాన్సెప్ట్ అవన్నీ ఉండవు. మేము ఉన్నది సిడ్నీలో కాబట్టి అక్కడ అలా లేదు అనమాట. ఒకేసారి తర్వాత కొంచెం హైయర్ స్టాండర్డ్స్కి వచ్చిన తర్వాత వాళ్ళని షిఫ్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళకి కష్టం అవుతుంది. ఎందుకంటే మేము షిఫ్టింగ్ మాత్రం కంపల్సరీ, మేము అక్కడ సెటిల్ అయ్యే ఆలోచనే లేదు, 1% కూడా లేదు. సో అందుకని మేము ముందు నుంచి ఫిక్స్ అయ్యి ఉన్నాము. సో ఎప్పుడైతే వాళ్ళు ఫస్ట్ క్లాస్కి వచ్చారో అప్పుడే నేను ఇండియా తీసుకొని వచ్చేసాం వాళ్ళని. సో అలాగో మనకు తెలుసు ఇండియాలో ఎలా ఉంటుంది ఫస్ట్ క్లాస్లో ఏంటి అన్నది మాకు ఆల్రెడీ ప్రిపేర్డ్గా, అంటే మనకు కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి మేము వాళ్ళ లాంగ్వేజ్ ఆల్రెడీ అప్పటికే సెకండ్ లాంగ్వేజ్ ఉండాలి వాళ్ళకి. సో ఆ సెకండ్ లాంగ్వేజ్ కూడా మేము డిసైడ్ అయిపోయాము, ఇట్ హ్యాస్ టు బి తెలుగు అని. సో తెలుగే సెకండ్ లాంగ్వేజ్ కావాలి అని మా వారు ఫిక్స్ అయ్యారన్నమాట ముందే. అండ్ అలాగే థర్డ్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. సో థర్డ్ లాంగ్వేజ్ ఆబ్వియస్లీ విల్ చూస్ హిందీ అని ముందే డిసైడ్ అయ్యాం మేము. సో అందుకని నేను సిడ్నీలో ఉన్నప్పుడే కొంచెం ఫస్ట్ క్లాస్లో డైరెక్ట్ అడ్మిషన్ దొరకదు. సో మనం కొద్దిగా వాళ్ళకి నేర్పించుకోవాలి, చిన్న ఆల్ఫాబెట్స్, వర్డ్స్, ఇట్లాంటివన్నీ, నంబర్స్, ఇట్లాంటివన్నీ మనం నేర్పించుకోవాలి. సో నేను అక్కడ సిడ్నీలో ఉన్నప్పుడే ఇద్దరికి కూడా కొంచెం బేసిక్స్ నేర్పించుకున్నాను. తెలుగు కూడా ఆ నుంచి అమ్మహా వరకు, మరి బండిరా వరకు కాదు, అమ్మహా వరకు నేర్పించుకున్నాను. నంబర్స్ నేర్పించుకున్నాను. ఆల్ఫాబెట్స్, 2 letter ఆల్ఫాబెట్స్, 3 letter ఆల్ఫాబెట్స్, ఇట్లాంటివన్నీ ముందే వాళ్ళకి కొన్ని ప్రాక్టీస్ చేయించామన్నమాట. అక్కడ అంటే ఇంట్లోనే చదివించుకున్నాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత స్కూల్స్లో ఎంట్రన్స్ టెస్ట్ లాగా పెడతారు కదా, జస్ట్ వాళ్ళకి ఫస్ట్ క్లాస్ వరకు వచ్చా లేదా వాళ్ళని ఇంకా కిండర్ గార్డెన్ అంటే ఎల్కేజీ యూకేజీలో వేయాలా అని టెస్ట్ చేస్తారు కాబట్టి ఆ టెస్ట్కి సంబంధించి అయితే నేను నేర్పించుకున్నాను. సో మేము అబ్రాడ్లో ఉన్నా సరే ఎవ్రీ ఇయర్ ఇండియా వచ్చేవాళ్ళం. ఎవ్రీ ఇయర్, ఒక ఇయర్ కూడా మిస్ అవ్వలేదు, ఎవ్రీ ఇయర్ వచ్చామన్నమాట. వచ్చిన ప్రతిసారి మా థాట్ ప్రాసెస్ ఇదే ఉండేది, ఏ స్కూల్స్ ఉన్నాయి, ఏ ఏరియాలో ఉన్నాయి, ఎలాంటి స్కూల్స్, ఇవన్నీ. సో చాలా రకాల సిలబస్లు ఉన్నాయి, ఎస్ఎస్సి, సిబిఎస్సి, ఐసిఎస్సి, ఐజీఈని, ఇట్లా చాలా రకాలు ఉన్నాయి. సో మేము సిబిఎస్సికే ఆప్ట్ చేసుకున్నాం. సో ఓకే, విల్ గో విత్ సిబిఎస్సి. అండ్ హైదరాబాద్లో మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్లో టాప్ మోస్ట్ స్కూల్స్ చాలా మటుకు సిబిఎస్సియే ఆప్ట్ చేసుకున్నాయి. సో వీ వెంట్ విత్ సిబిఎస్సి కరికులం. అండ్ కమింగ్ టు స్కూల్ సెలెక్షన్, ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మనం కూడా బుర్ర బద్దలయ్యేలాగా ఆలోచిస్తూ ఉంటాం కదా. సో సిబిఎస్ఈనే అనుకున్న తర్వాత స్కూల్స్లో కూడా మనకి చాలా రేంజెస్లో ఉంటాయి. టాప్ మోస్ట్ స్కూల్స్ ఉంటాయి, మీడియం రేంజ్లో ఉంటాయి, కొంచెం లో ప్రొఫైల్ స్కూల్స్ ఉంటాయి, ఇట్లా మనకి చాలా రేంజెస్లో ఉంటాయి కదా. అండ్ మేము అప్పుడు వచ్చినప్పటికీ ఇప్పటికి 10 years అయింది కదా, 10 years బ్యాక్ కూడా జస్ట్ ఫస్ట్ క్లాస్, ఎల్కేజీ, యూకేజీ వాటికే 1,00,000 పైన ఛార్జ్ చేసే స్కూల్స్ కూడా ఉన్నాయి. కొన్ని 2 లక్షలు ఛార్జ్ చేసే స్కూల్స్ కూడా ఉన్నాయి. ఎప్పుడు 10 years బ్యాక్ అప్పుడు కూడా ఉన్నాయి. ఎందుకంటే మేము ఇదంతా తిరిగి కొంచెం అన్ని తిరిగి కనుక్కొని ఎంక్వైరీ చేసుకున్నాం కాబట్టి తెలిసిందన్నమాట. సో మేము మరి అంత టాప్ మోస్ట్ స్కూల్, అంత హైఫై స్కూల్ చూస్ చేసుకోవాలని అనుకోలేదు. ఎందుకంటే ఆబ్వియస్లీ చుట్టూ ఉండే పిల్లలు, స్కూలింగ్, వీటన్నిటి ప్రభావం పిల్లల మీద కూడా ఉంటుంది కాబట్టి మరీ హైఫై కాదు, మరీ లోఫై
కాకుండా ఒక మీడియం రేంజ్ ఆఫ్ స్కూల్ చూస్ చేసుకోవాలి అని అనుకున్నాం. సో దానికి తగ్గట్టుగానే చూస్ చేసుకున్నాము. అండ్ స్కూల్కి మెయిన్గా గ్రౌండ్ ఉండాలి, ఎక్కువ ప్లే ఏరియా ఉండాలి, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఉండాలి, ఇట్లాంటివన్నీ కూడా అనుకున్నాము. అండ్ స్పోర్ట్స్ ఇట్లాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉండాలి అని అనుకున్నాం. సో అవన్నీ చూసుకొని దానికి తగ్గట్టుగానే స్కూల్ సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ స్కూల్ సెలెక్ట్ చేసుకునేప్పుడే మేము ఫిక్స్ అయింది ఏంటంటే వాళ్ళని ఏదైతే స్కూల్లో జాయిన్ చేస్తామో అంటిల్ అన్లెస్ వి ఆర్ వెరీ అన్సాటిస్ఫైడ్, అసలు నచ్చట్లేదు అని అనుకుంటే తప్ప స్కూల్ మళ్ళీ మార్చద్దు. ఫస్ట్ టు 10th వరకు ఒకటే స్కూల్లో ఉంటే వాళ్ళకి బాగుంటుంది, ఫ్రెండ్స్ స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్స్ ఏర్పడతాయి, ఒక స్ట్రాంగ్ బాండింగ్ ఉంటుంది అని అనిపించింది. మధ్యలో మారాల్సి వస్తే అఫ్కోర్స్ మారచ్చు, ఇట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్. బట్ మా ఫస్ట్ చాయిస్ వాజ్ లైక్ మార్చకుండా అందులోనే ఉంచాలి అన్న మా ఆలోచన అన్నమాట. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, మనం ఉండే ఇంటికి దగ్గరగా ఉండాలి అని చెప్పి మేముండే మా ఇంటికి చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని రకాల స్కూల్స్ ఉన్నాయన్నమాట. హై-ఫై నుంచి లో-ఫై దాకా అన్ని రకాల స్కూల్స్ ఉన్నాయి. సో మేము అందుకనే మా ఇల్లు ఇక్కడ చూస్ చేసుకున్నాము. సో మా ఇంటికి నియర్ బై ఉండాలి అని అనుకున్నాము. సో దట్ మేము రోజు పిక్ అండ్ డ్రాప్ చేసుకునే విధంగా ఉండాలి అన్నట్టుగా అనమాట. ఎందుకంటే వి ఆల్ నో ట్రావెలింగ్లోనే సగం కాదు, ఒక 3/4 ఎనర్జీ వెళ్ళిపోతుంది అనమాట. కొన్ని దూరం స్కూల్స్కి పంపించి చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఎక్కువ అంత టైర్డ్ చేసేయాలని అనుకోలేదు, ఎస్పెషల్లీ ఫర్ ట్రావెలింగ్. సో ఇంటి దగ్గర ఉంటే బెటర్ అని అనిపించింది. అండ్ దట్టు మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము, అదొక ట్రాన్సిషన్ పీరియడ్, పిల్లలు కూడా ఎట్లా సింక్ అవుతారు అన్న డౌట్ కూడా కొద్దిగా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ ఇక్కడ చదివే ఫస్ట్ క్లాస్ పిల్లలకి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఈ స్కూలింగ్ అంతా ఆల్రెడీ ఉంటుంది. నేను అదంతా ఏం చేయలేదు, అంతా హోమ్ స్కూలింగ్ చేశాను అక్కడ. సో అందుకని మళ్ళీ వీళ్ళు కోపప్ అవుతారా లేదా అని ఆ ఆలోచనలు కూడా ఉండే. సో అందుకని మరీ లో ప్రొఫైల్కి వెళ్ళకుండా హై ప్రొఫైల్కి వెళ్ళకుండా మీడియం దానికి వెళ్ళామన్నాం కదా. సో నియర్ బై కూడా ఉండాలి అని అనుకున్నాను. సో దట్ ఎప్పుడు అయినా సరే వెంటనే స్కూల్కి వెళ్ళే విధంగా అని అనుకున్నాం. ఎందుకంటే స్కూల్ అనేది ఇక్కడ 5 days కాదా, 6 days స్కూల్ ఉంటుంది. సో ఎవ్రీ డే వాళ్ళు ట్రావెల్ చేయాలి, మార్నింగ్ ఈవినింగ్. అది వేరే ట్రాన్స్పోర్ట్ మీదనో అట్లానో డిపెండ్ కాకుండా నేను దగ్గరుండి దింపి తెచ్చుకునే విధంగా ఉండాలి అని అనుకొని మేము స్కూల్ నియర్ బైలోనే ఇల్లు తీసుకున్నాము. మా ఇంటికి వాళ్ళ స్కూల్ చాలా నియర్ బై అనమాట. సో అది నాకు చాలా పెద్ద ప్లస్ పాయింట్ అనిపిస్తుంది. ఇన్ కేస్ మీరు ఎవరైనా సరే స్కూలింగ్ కోసం చూస్తున్నట్లయితే కనుక ఇల్లు దగ్గర ఉండడం ఈజ్ లైక్ ఎ బ్లెస్సింగ్ అండి. నిజంగా ప్లస్ పాయింట్ కూడా కాదు, బ్లెస్సింగ్ అని చెప్పొచ్చు. ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లే, ట్రాన్స్పోర్ట్ ఫీజులు లేవు, ఏం లేవు. ఆల్ అంటే మనకంత ఓపిక ఉండి మనకంత టైం ఉంటే చెప్తున్నా. ఇన్ కేస్ ఇంట్లో మనకే కానీ మన హస్బెండ్కి కానీ అంత స్కోప్ లేదు, మేమిద్దరం కూడా చాలా బిజీగా వర్క్ చేస్తాము అట్లా అని అనుకుంటే దెన్ యూ కెన్ ఆప్ట్ ఫర్ ఎనీథింగ్. బట్ నేను ఏం వర్క్ చేయట్లేదు, సిడ్నీ వెళ్లే ముందే నేను నా జాబ్కి రిజైన్ చేస్తా కాబట్టి వచ్చిన తర్వాత కూడా నేను ముందు ఇల్లు సెట్ చేసుకోవాలి, పిల్లల్ని సెట్ చేయాలి అన్నది నా ప్రిఫరెన్స్ అనమాట. సో అందుకని నేనే దింపి తీసుకురావాలి కాబట్టి దగ్గరలోనే చూసుకున్నాము, మంచిగానే దొరికింది, అంతా సెట్ అయిపోయింది. అండ్ ఇంకా స్కూలింగ్ విషయానికి వచ్చేస్తే నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీతో అనుకున్నది ఏంటంటే ఫుడ్ విషయం. నేను ఎప్పుడు వీడియోస్లో ఫుడ్ అని చెప్తూ ఉంటాను, హెల్దీ ఫుడ్ అని చెప్పి. సో పిల్లలకి స్కూలింగ్కి ఆబ్వియస్లీ 10 ఏళ్ళు వాళ్ళు బాక్సులు పట్టుకొని తిరగాలి కాబట్టి వాళ్ళకి పెట్టే ఫుడ్ హెల్దీగా అలవాటు చేయాలి. సో నేను అనుకున్నది ఏంటంటే మా స్టేపుల్ ఫుడ్ ఈజ్ రైస్. సో రైస్ అయితే ఖచ్చితంగా తింటాము. సో వాళ్ళ కోసం సెపరేట్ ఏదో ఉండి నేనేదో సెపరేట్ వండుకొని ఇంకేదో సెపరేట్ పెట్టి ఇన్ని వంటలు చేయాలంటే కష్టము. సో వాళ్ళకి కూడా ఫస్ట్ నుంచి నేను రైసే అలవాటు చేశాను. అండ్ మేము ఫస్ట్ నుంచి కూడా బ్రౌన్ రైస్, హ్యాండ్ పౌండ్ రైసే తిన్నాము, ఎప్పుడు వైట్ రైస్ తినలేదు. వాళ్ళు పుట్టినప్పటి నుంచి కూడా ఫస్ట్ రవ్వలా చేసుకొని పెడతాం కదా, అప్పుడు కూడా నేను హ్యాండ్ పౌండ్ రైస్ ఆర్ బ్రౌన్ రైస్ ఇవే పెట్టా, వైట్ రైస్ ఎప్పుడు పెట్టలేదు. సో వైట్ రైస్ అన్న కాన్సెప్ట్ లేదు మా ఇంట్లో అసలు ముందు నుంచి. సో వి వర్ హ్యాపీ ఈటింగ్ రైస్. సో అందుకని ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి లంచ్ బాక్స్లో రైసే అలవాటు చేశాను. సో రైస్ పెట్టేసినప్పుడు ఏంటంటే మార్నింగే నా కుకింగ్ ఫినిష్ అయిపోయేది అనమాట. సో దట్ ఐ కెన్ ప్లెంటీ ఆఫ్ టైమ్ టు అదర్ యాక్టివిటీస్. సో అందుకని వాళ్ళకి రైసే అలవాటు చేశాను. అన్నం తినకపోయినా వాళ్ళకి రోజు రైసే, అన్నం కూర కలిపేసి పొద్దున్నే వంట చేసేసి ఆయనకి బాక్స్ పెట్టి వీళ్ళకి బాక్స్ పెట్టేసేదాన్ని అనమాట. సో అలాగా ఫుడ్ మాత్రం ఎప్పుడు రెండు కూరలు వండుతాం కదా, ఆ 2 కూరలతో రైస్ బాక్స్ అయితే పెట్టేసేదాన్ని. నేను కర్డ్ పెట్టేదాన్ని కాదు, ఎందుకంటే ఒక్కొక్కసారి కర్డ్ ఎక్కువ టైం బయట ఉంటే కొంచెం పుల్లవడం ఇట్లాంటివి ఏమన్నా ఉంటాయి కదా, ఏమన్నా స్మెల్ రావడం ఇట్లాంటివి ఉంటాయి కదా. సో అందుకని ఎందుకు వచ్చిన ఛాన్స్ అని నేను పెరగడం పెట్టేదాన్ని కదా బాక్స్లో, ఇంటికి వచ్చిన తర్వాత పెట్టేదాన్ని. అండ్ అది లంచ్ విషయానికి వచ్చేస్తే స్నాక్స్ కూడా చాలా మంది, అంటే నేను లిటరల్లీ చూసాను, వాళ్ళు కూడా చెప్తుంటారు క్లాస్లో, చిప్స్, బిస్కెట్స్ ఇట్లాంటి బిస్కెట్స్ ఆర్ లైక్ మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ తెచ్చుకునే వాటిలో బిస్కెట్స్ చాలా ఉంటాయి. ఎప్పుడైనా ఒకసారి ఇంకా తప్పదు అని అంటే ఓకే, కానీ రెగ్యులర్గా పిల్లలకి పెట్టే స్నాక్స్ ఖచ్చితంగా నేను ఫ్రూటే పెడతా మోస్ట్లీ. లేదు అని అంటే డ్రై ఫ్రూట్ లడ్డువో, నువ్వుల లడ్డువో, పల్లీ లడ్డువో అట్లాంటిది ఏమన్నా పెడతా తప్ప
ప్యాకేజ్డ్ ఫుడ్ ఏది కూడా వాళ్ళకి ఎప్పుడు స్నాక్స్ లో ఇవ్వలేదు. అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళు ఏ పిక్నిక్కో లేకపోతే ఇంకెక్కడికో వెళ్తున్నాము అంటే తప్ప నార్మల్గా ఎవ్రీడే స్కూల్కి అయితే ఎప్పుడు కూడా స్నాక్స్ లో జంక్ ఫుడ్ ఎప్పుడు పంపించలేదు. వాళ్ళు స్నాక్స్ పెట్టకపోయినా పర్వాలేదు కానీ ఇట్లాంటివి పెట్టద్దు అని అనుకునేదాన్ని అనమాట. ఎందుకంటే కొంతమందిని నేను చూశాను, వాళ్ళ అబ్బాయికి రోజు కుర్కురే కొనిస్తే కానీ స్కూల్కి వచ్చేవాడు కాదనమాట. రోజు వాడికి కుర్కురే కావాల్సిందే. సో చాక్లెట్స్, బిస్కెట్స్, కప్ కేక్స్, ఇట్లాంటి చిప్స్, లేస్లు, కూల్ డ్రింక్లు ఇట్లాంటి ఏవి కూడా స్నాక్స్ లో పంపించకపోవడమే మంచిది. అవి పిల్లలకి అలవాటు చేయకపోవడమే మంచిది. ఎప్పుడైనా ఒకసారి పిక్నిక్ వెళ్ళినప్పుడు లేకపోతే ఇంట్లో ఏదో అకేషనో లేదా బర్త్డే సంథింగ్ అలా ఎప్పుడైనా అకేషనల్ గా ఓకే, కానీ ఎవ్రీడే స్కూల్కి వెళ్ళడానికి స్నాక్స్ కి మాత్రం అవి తీసుకెళ్ళకపోవడమే మంచిది. ఎందుకంటే మన పిల్లలకి ఇచ్చామనుకోండి, అవి చూసి వేరే వాళ్ళు కూడా టెంప్ట్ అవుతారు. పిల్లలు కదా, అది గుడ్ ఫుడా, బ్యాడ్ ఫుడా, జంక్ ఫుడా, హెల్దీయా కాదా, ఇవన్నీ వాళ్ళు ఆలోచించరు. దే గెట్ అట్రాక్టెడ్. ఎందుకంటే వాటి ప్యాకేజింగ్, వాటి టేస్ట్ అలా ఉంటాయి కాబట్టి. సో ఆ స్నాక్స్ కి మాత్రం ఎప్పుడు కూడా ప్యాకేజ్డ్ ఫుడ్ పెట్టేదాన్ని కాదు, ఫ్రూట్సే పెట్టేదాన్ని. అంత కూడా ఏమీ లేవు అనంటే 2 క్యారెట్ ముక్కలు ఇట్లా కూడా పెట్టేదాన్ని. లేదు అనంటే 4 బాదం పప్పులు, 4 జీడిపప్పులు, 4 కిస్మిస్లు వేసి ఇచ్చినా ఓకే అని అనుకునేదాన్ని అనమాట. అట్లానే పంపించేదాన్ని స్నాక్స్ కి. అండ్ తర్వాత వాళ్ళు స్పోర్ట్స్ ఉండేది. సో ఆఫ్టర్ స్కూల్ తర్వాత స్పోర్ట్స్ ఉండేది. ఈవినింగ్ కి కూడా నేను ఇంకొక స్నాక్స్ ప్యాక్ చేసేదాన్ని అనమాట. సో మార్నింగ్ టైంలో ఫ్రూట్ ప్యాక్ చేసేదాన్ని, ఈవినింగ్ టైంలో ఇట్లా డ్రై ఫ్రూట్ లడ్డు కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, ఏదో నువ్వుల లడ్డు కానీ, పల్లి లడ్డు కానీ ఇట్లాంటి ఈవినింగ్ స్నాక్స్ కి పెట్టేదాన్ని. ఎందుకంటే మనం చాప్ చేసి పెడతాం కదా ఫ్రూట్స్, ఈవినింగ్ వరకు ఉంటే అవి కొంచెం అట్లా పాడైనట్టుగా అవ్వచ్చేమో అని చెప్పి అవి మార్నింగ్ స్నాక్, లంచ్ యాజ్ ఎ టోల్డ్ యు నేను ఎప్పుడు రైసే పెట్టేదాన్ని. ఈవినింగ్ కి ఇట్లాంటి మన ట్రెడిషనల్ స్నాక్స్ ఏవైతే ఇంట్లో చేసినవి ఉంటాయో అట్లాంటివి పెట్టేదాన్ని అనమాట. సో ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇన్నేళ్లలో వాళ్ళు ఎప్పుడు ట్యూషన్కి వెళ్ళలేరు. ఫస్ట్లో నేనే చెప్పుకునేదాన్ని, నేనే చదివించుకునేదాన్ని. మా వారు హెల్ప్ చేసేవాళ్ళు నాకు, అంటే హయ్యర్ క్లాసెస్కి వచ్చిన తర్వాత ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వారు చెప్పేవారు. ఇప్పుడు అన్ని కూడా ఆన్లైన్లో మనకు తెలిసిపోతూ ఉంటాయి, యూట్యూబ్లో కూడా చాలా క్లాసెస్ ఉంటాయి. సో ట్యూషన్కి వెళ్ళాల్సిన అవసరం ఎప్పుడు రాలేదు, అంటే ఎప్పుడు పంపలేదు ట్యూషన్కి. సో 10 yearsగా కూడా 10th క్లాస్లో కూడా వాళ్ళు ఏ ట్యూషన్కి వెళ్ళలేదు. వాళ్ళంతటి వాళ్ళు చదువుకునే వాళ్ళు. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే నాకు ఇద్దరు ఒకటే క్లాస్ అయ్యేసరికి వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకునేవాళ్ళు, బాగానే చదువుకునేవాళ్ళు ఇద్దరు కూర్చొని. అండ్ నేను కన్సిడర్ చేసిన ఇంకొక పాయింట్ ఏంటంటే ఇద్దరు ఒకటే క్లాస్లో అస్సలు రాకూడదని. వాళ్ళకి చాలా సెక్షన్స్ ఉన్నాయి స్కూల్లో. సో నేను స్కూల్లో రిక్వెస్ట్ చేసి ప్రతి ఇయర్ జంబ్లింగ్ అవుతూ ఉంటుంది కదా, ఒక సెక్షన్లో ఇద్దరు వద్దు అని చెప్పేదాన్ని అనమాట. ఎందుకంటే చాలా సిమిలర్గా ఉండేవాళ్ళు చూడడానికి చిన్నప్పటి నుంచి. సో టీచర్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయి ఒకళ్ళనొకళ్ళు కంపేర్ చేయడం లాంటివి జరుగుతూ ఉండేవి. సో అందుకనే కంపారిజన్ అనేది అసలు చేయకూడదు వాళ్ళిద్దరిని. వీడు సాకేత్, వీడు సౌమిత్, అంతే. సాకేత్ ఇస్ డిఫరెంట్, సౌమిత్ ఇస్ డిఫరెంట్, ఐ కాంట్ కంపేర్ బోత్ ఆఫ్ దెమ్ అన్నట్టుగా అనుకునే వాళ్ళము. సో అందుకని ఎప్పుడూ ఒక క్లాస్లో వేయలేదు. ఓన్లీ ఒక్క ఇయర్ ట్రై చేసాము సేమ్ క్లాస్లో. అప్పుడు చాలా ఇట్లాంటి కంపారిజన్స్, లైక్ అంటే కొంచెం కన్ఫ్యూజన్స్ ఇట్లాంటివి అన్నీ జరిగినాయి. సో అందుకని ఎప్పుడు ఇంకా తర్వాత నుంచి ఎప్పుడు ఒక క్లాస్లో లేరు. వేరు క్లాసెస్లో ఉంటే వాళ్ళకి ఫ్రెండ్స్ కూడా వేరుగా ఉంటారు. లేకపోతే పొట్టలో ఉన్నప్పటి నుంచి ఇద్దరు కలిసే ఉన్నారు కదా, అట్లీస్ట్ క్లాస్లో ఉన్న వేరు సర్కిల్స్ ఏర్పడతాయి. లేకపోతే ఒకటే దగ్గర కూర్చొని వాళ్ళిద్దరే ఉంటారు అని చెప్పి అది కూడా కన్సిడర్ చేసాము, ఆ పాయింట్ కూడా. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒక మదర్గా 10 years ఆఫ్ నా ఎక్స్పీరియన్స్ని మీ అందరితో షేర్ చేసుకోవాలి అని చెప్పి. స్కూలింగ్ అనేది ఒక బ్యూటిఫుల్ పీరియడ్ కదా, అది చిన్నతనం కదా, వాళ్ళకి తెలిసి తెలియక చేసే మిస్టేక్స్, వాళ్ళు చదవక వచ్చే మార్క్స్, ఇవన్నీ వాటి వల్ల మన మీద వచ్చే చేంజెస్, మనకు వచ్చే మూడ్ స్వింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో అవన్నీ ఒకసారి నెమరు వేసుకోవాలి అని అనిపించింది అనమాట. చాలాసార్లు వాళ్ళకి అంటే స్కూల్లో సర్టిఫికేట్స్ అవి ఇవి ఇస్తారు, అంటే మోస్ట్ హెల్ప్ఫుల్ బాయ్, లేకపోతే ఇట్లాంటి కొన్ని అప్రిసియేషన్ సర్టిఫికేట్స్ కూడా వచ్చాయి అనమాట. వెల్ మేనర్డ్ అని అట్లాగా రకరకాలు వచ్చాయి. అవన్నీ కూడా చూసుకుంటే భలే హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది అనమాట. అవన్నీ వాళ్ళకి మెమరీసే కదా, స్కూల్ డేస్లో అప్పట్లో ఇలా ఉండేవాళ్ళము అని చెప్పి చిన్నప్పటి నుంచి చూసుకునేవన్నీ నేను. సో అట్లా చూస్తుండగానే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారండి. మనం ఏదో అబ్బో 10 ఏళ్ళు ఇప్పుడు ఇంకా ఫస్ట్ క్లాస్ ఏమో 10వ క్లాస్కి వచ్చినప్పుడు చూద్దాంలే అని అనుకుంటాం, కానీ డేస్ ఆర్ జస్ట్ ఇట్లా చిటికేసే లోపల డే అయిపోతుంది. మన న్యూ ఇయర్ అయినట్టుంది, అప్పుడే 3rd month. సో చాలా ఫాస్ట్గా అయిపోయినాయి. ఒక్కొక్కసారి అదే అనిపిస్తుంది, నేను ఇండియా వచ్చి మేబీ 3-4 years అవుతుందేమో అని అనిపిస్తుంది. బట్ ఇది 10 years కంప్లీట్ అయిపోయింది, 11th year. సో చాలా ఫాస్ట్గా అయిపోతే పిల్లలు చూస్తుండగానే ఎదిగిపోతారు. సో వాళ్ళ స్కూల్ డేస్ని వాళ్ళని ఎంజాయ్ చేయనిద్దాం, మనం కూడా ఎంజాయ్ చేద్దాం. చిన్నగా ఉన్నప్పుడే ఇవన్నీ ఎంజాయ్ చేయాలి. ఒకసారి పెద్దగా అయిన తర్వాత రెస్పాన్సిబిలిటీసే తప్ప ఎక్కడ లేని రెస్పాన్సిబిలిటీస్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ వస్తాయి తప్ప తెలిసి తెలియక చేశారులే అని వదిలేసే ఆ ఫీలింగ్ అదంతా రాదు. చిన్నప్పుడే అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళని కూడా వాళ్ళ చైల్డ్హుడ్ ని మంచిగా ఎంజాయ్ చేయనిద్దాం. వాళ్ళ ఫ్రెండ్స్ తో కింద ఆడుకోవడము, చిన్న దెబ్బలు తగిలించుకోవడము, ఫన్నీగా ఏమైనా చేయడము. అండ్ ఇంకొక విషయం మర్చిపోయానండి,
స్కూల్ అనగానే గుర్తొచ్చేది ప్రాజెక్ట్ వర్క్స్. వాళ్ళకి ప్రాజెక్టులు కూడా బాగుంటాయి. ఇప్పుడు స్కూల్లో చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, రకరకాల క్రాఫ్ట్లు చేయడము, చార్ట్స్ ప్రిపేర్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా చాలా ఉంటాయి. నాకు గుర్తుండి వాళ్ళ 4th క్లాస్లోనో 5th క్లాస్లోనో ఒక్కసారి మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఒక్కటి నేను చేశా. దాని తర్వాత కానీ దాని ముందు కానీ నేను ఎప్పుడు ఏ ప్రాజెక్ట్ చేయలేదు వాళ్ళది. నీకు ఎలా వస్తే అలాగే చెయ్యి, నీ చార్ట్ ప్రిపరేషన్ కానీ ఏదైనా కానీ. మమ్మీ నా హ్యాండ్ రైటింగ్ బాగుంది, నువ్వైతే నీట్గా రాస్తావు, రాయి అని అన్నా సరే, నో, దిస్ ఈజ్ యువర్ ప్రాజెక్ట్, నువ్వు చెయ్యి, నీకు ఎలా వస్తే అలాగే చెయ్యి. కొంతమంది ఏంటంటే స్కూల్లో మెచ్చుకోవాలి అన్నట్టుగా మనం కూడా చేసేస్తూ ఉంటాము. నేను మెట్రో రైల్ ప్రాజెక్ట్ నేను కూడా చేశాను, అదే చెప్తున్నా కదండి. అది లిటరల్లీ చాలా ఎఫర్ట్స్ పెట్టి చేసామన్నమాట. తర్వాత నాకు అనిపించింది అది పిల్లలు చేయాల్సిన ప్రాజెక్ట్, వాళ్ళకి కదా అర్థం అవ్వాలి, వాళ్ళకి ఎలా వస్తే అలా చెయ్యాలి. వాళ్ళు బ్రహ్మాండంగా నేను చేసేసి దాన్ని తీసుకెళ్ళినా దానివల్ల యూజ్ లేదు అని అనిపించి ఆ తర్వాత నుంచి నేను ఏ ఒక్క ప్రాజెక్ట్ కానీ ఏ ఒక్క చార్ట్ ప్రిపరేషన్ కానీ ఏది నేను చేయను, అన్నీ మీరే చేసుకోవాలి. ఈవెన్ ప్రింట్ అవుట్ తీసుకోవడం, వాటిని కట్ చేసుకోవడం, వాటిని డెకరేట్ చేయడం, మార్జిన్లు తీసుకోవడం, చార్ట్ ప్రిపేర్ చేయడం, ఎవ్రీథింగ్ అన్నీ కూడా వాళ్ళే చేసుకునేలాగా చేశాను. అదేమి బ్యూటిఫుల్ గా రావక్కర్లే, నంబర్ 1 గా రావక్కర్లే, టీచర్ చూసి వావ్ శభాష్ అని అనక్కర్లే, బట్ నువ్వు చేసావా లేదా అన్నది మాత్రమే ఇంపార్టెంట్ అని చెప్పేదాన్ని అనమాట. ఒక్కొక్కసారి వాళ్ళు బాగా బాధపడేవాడు కదా, మమ్మీ ఏంటి మమ్మీ అని చెప్పి, నేను హెల్ప్ చేస్తా కానీ చేయాల్సింది నువ్వే చేయాలి నాన్న అని చెప్పేదాన్ని అనమాట. సో అందుకని ప్రాజెక్ట్ వర్క్లు మన వర్క్లు కాదు, అవి పిల్లలకి సంబంధించినవి, వాళ్ళు చేయాలి, వాళ్ళకి ఎంత వస్తే అది చేయనిద్దాం అని అనుకునేదాన్ని. సో మేబీ మీకు ఆ పాయింట్ కరెక్ట్ అని అనిపిస్తే మీరు కూడా ఫాలో చేయడానికి ట్రై చేయండి. మనకు కాదు ప్రాజెక్ట్ వర్క్లు, మనం చేసి చిన్నతనంలో చేసామో లేదో కూడా నాకు గుర్తులేదు లిటరల్లీ చెప్పాలంటే, ఎందుకంటే నా స్కూలింగ్ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఐ నెవర్ హ్యాడ్ ఎనీ ప్రాజెక్ట్ వర్క్ అనమాట. సో ఇప్పుడు పిల్లలకి చేయాలి మనము అని అంటే మనం హెల్ప్ చేద్దాం, డెఫినెట్ గా వాళ్ళకి కావాల్సినవి అన్ని తెచ్చిద్దాం, వాళ్ళకి కావాల్సిన హెల్ప్ చేద్దాం, వాళ్ళకి కావాల్సిన ఐడియాస్ ఇద్దాం, అన్ని చేద్దాం, బట్ లెట్ దెమ్ డూ ఇట్ విత్ దేర్ ఓన్ హ్యాండ్స్. సో అది మేము అనుకున్నాం అనమాట. సో మొత్తానికి పిల్లల స్కూల్ డేస్ ఎలా ఉన్నాయో తెలియదు కానీ ఐ హ్యాడ్ అ బ్యూటిఫుల్ స్కూల్ డేస్. అంటే వాళ్ళ స్కూల్ డేస్ నేను ఎంజాయ్ చేసి చెప్తున్నాను, దింపడం తేవడం ఇట్లాగా. అది కూడా బిఫోర్ కరోనా వరకే నేను అదంతా చేశానండి. కరోనా తర్వాత వాళ్ళే వెళ్ళి వచ్చేవాళ్ళు. వాళ్ళిద్దరికి 2 సైకిల్స్ కొనిచ్చాము, వాళ్ళే సైకిల్ పైన వెళ్ళి వచ్చేవాళ్ళు. యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్ దగ్గరే కాబట్టి వాళ్ళే వెళ్ళి వచ్చేవాళ్ళు. ఇంకా నేను దింపి తేవడాలు ఇలాంటివన్నీ ఆపేసాను అనమాట. ఓన్లీ వాళ్ళకి ఎప్పుడైనా ఎక్కువ లగేజ్ ఉంది, లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ ఉంది, లేకపోతే క్రికెట్ ఉంది, ఇట్లా ఏదన్నా అనుకున్నప్పుడే నేను డ్రాప్ చేసేదాన్ని, లేకపోతే వాళ్ళే వెళ్ళి వచ్చేవాళ్ళు ఎవ్రీడే కూడా. సో అది నాకు చాలా ప్లస్ అనిపించింది అనమాట. చిన్నప్పుడు మనం దింపి తెచ్చుకున్న పెద్ద అయ్యాక దే వర్ ఏబుల్ టు గో బై దెమ్ సెల్వ్స్ కదా. సో అది ఒక బిగ్ బ్లెస్సింగ్ అనమాట, లిటరలీ బ్లెస్సింగ్ అది. సో మీరు దగ్గరే ఉంటే మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. సో ఈ దింపి తెచ్చుకునే ప్రాసెస్ లో స్కూల్లో చాలా మంది పేరెంట్స్ తో ఫ్రెండ్షిప్ కూడా అయింది, చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు. అట్లానే ఫ్రెండ్ అయింది వీణ కూడాను. 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా వి వర్ స్టిల్ ఫ్రెండ్స్. సో అలాగే చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు స్కూల్లో మనం వెళ్తూ ఉండడం వల్ల. సో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏంటో తెలియదు. సో ఐ ఆల్సో మిస్ స్కూల్ డేస్, పిల్లల స్కూల్ డేస్ నేను కూడా మిస్ అవుతాను. బట్ వెళ్తూ ఉంటే కొత్త కొత్త పరిచయాలు అవుతుంటాయి, కొత్త కొత్త ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు. కాబట్టి నెక్స్ట్ లైఫ్ మనం కోసం ఇంకొక కొత్త ఫేజ్ లో ఎంటర్ అవ్వడానికి, కొత్త ఫేజ్ తో ఆహ్వానం పలకడానికి వెయిట్ చేస్తుంది. కాబట్టి హ్యాపీగా అందులోకి ఎంటర్ అవుదాం అనే అనుకుంటున్నాను. సో చూడాలి వీళ్ళ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీళ్ళ రిజల్ట్స్ ఎలా వస్తాయో ఏంటో డెఫినెట్ గా మీతో కూడా షేర్ చేసుకుంటాను. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.